స్త్రీలలో వచ్చే నడుము నొప్పికి సెక్స్కి సంబంధం ఉందా? సెక్స్లో ఎక్కువ పాల్గొంటే నడుము నొప్పి వస్తుందా? నడుము నొప్పి రెండు రకాలండి. ఒకటి ఏంటంటే సరిగ్గా ఆ టైంలో వచ్చి తగ్గిపోతే అన్నమాట. అంటే ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో పొట్ట కండరాలు అలాగే లోపల గర్భాశయం కూడా స్పాజంకు లోనవుతుంది. స్ట్రెస్ అది బిగిసిపోతాయి, స్పాజం వస్తాయి. కడుపు కండరాలు నడుము కండరాలు అన్నీ కూడా స్పాజంకు లోనైతే ఆ స్పాజం వల్ల నిప్పుతుంది. సెక్స్ అయిపోయాక ఎప్పుడైతే ఆర్గజం సుఖప్రాప్తి కలుగుతుందో సుఖప్రాప్తి కలిగిన తర్వాత అంత మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. సెక్స్లో పాల్గొన్న మాత్రం వాళ్ళు బాగా సెక్షువల్గా వాళ్ళలో ఎక్సైట్మెంట్ వస్తే అది మామూలుగా సెక్స్లో పాల్గొన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు గమనించండి, కండరాలన్నీ టైట్ అయిపోతాయి, బాడీ మొత్తం. అసలు ఎందుకు ముఖం కూడా ముఖంలో గమనించండి, మామూలుగా ప్లెయిన్గా ఉన్న ఫేసు సెక్స్లో బాగా ఎక్సైట్ అయిపోతే ఎంత ముడిచిపోయాడు అంటే ముఖంలో 70 కండరాలు ఉంటాయి, చిన్న చిన్న కండరాలు 70 ఉంటాయి. అవన్నీ ముడిచిపోతే ఫేస్ అని తెలుస్తుంది. ఎవరైనా మామూలుగా సెక్స్ గురించి తెలిసినట్లయితే ఆ ఫేస్ సెక్స్లో పాల్గొన్నారని చెప్పేస్తారు. కొద్దిసేపు ఉన్న ఆడవాళ్ళకి తెలియదు, మగవాడు కూడా ఉంటుంది. సెక్స్ ముఖంలో ఎప్పుడైతే ఎక్సైట్ అయితే బాగా వాళ్ళని చూసి ఉద్రేకం చెందితే తప్పకుండా ఫేస్లో చెప్పేవారు. సెక్స్లో పాల్గొని అయిపోయాక వీర్యం పడిపోయాక వెంటనే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్లో వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోయి మళ్ళీ నిదానంగా మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. కానీ వెంటనే మాత్రం చూస్తామని చెప్పేవారు. ఏది ఎక్సైట్ అలా కాకుండా ఊరే మెకానికల్ సెక్స్ పాల్గొని ఏముండదు. మెకానికల్ పాల్గొంటే లేచా దులిపేస్తుంటే లేచిపోతాడు. అలా కాదు, సెక్షువల్గా ఎక్సైట్ అయితే మాత్రం ఫేస్ తెలిసిపోతుంది. మగవాడిదైనా తెలిసిపోతుంది, ఆడదాని ముఖమైనా తెలిసిపోతుంది. అంచేత ఇలాంటి బుడు చేయించాలంటే అంచేత ఈ తెలిసిపోతుంది కనుక ఆ తెలిసిపోయేటప్పుడు మరి దాని కారణం ఏంటి? స్పాదం. అదే స్పాదం మీరేమో ఫేస్లో తెలుసుకుంటున్నారు, కానీ అదే రకమైన స్పాదం పెద్ద కండరాల్లో కూడా వస్తుంది. ఎక్కడ నడుము కండరాలు వస్తుంది, పొట్ట కండరాల్లో వస్తుంది. వచ్చేటికల్లా మరి నడుము కన్ను పొట్టలో నొప్పి తెలుస్తుంది కదా, తప్పుడు తెలుస్తుంది. కానీ చాలా తగ్గిపోతుంది కొంతమందికి మాత్రం. ఇది ఫిజియలాజికల్ అంటే న్యాచురల్గా సహజంగా వచ్చేటి మస్కులార్ స్పాదం. అలా కాకుండా కొంతమందికి లేడీస్కి గర్భాశయం దగ్గర ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. లోపల పెల్విక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. పెల్విక్ ఇన్ఫ్లమేషన్ పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే సెక్స్లో పాల్గొంటే అక్కడ పురుషాంగం లోపల ఎంటర్ అయ్యాడు కల్లా అక్కడ పుండు మీద ఒరిపిడి కలిగి నొప్పి. ఆ నొప్పి మాత్రం కొంతమందికి పూటంతా ఉంటుందండి. కొంత లేడీస్కి 2 పక్కన గర్భాశయం పేగులు వాచిపోతే గర్భాశయం వాచిపోయి ఉంటుంది, లేదా ఓవరీ వాచిపోయి ఉంటుంది. ఓఫ్రైటిస్, సాల్పెంజైటిస్, ఎండోమెట్రైటిస్ ఇవన్నీ అంటాం. ఇలానప్పుడు మాత్రం ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం మనం సెక్స్లో పాల్గొంటే మాత్రం కడుపులో నొప్పి బాగా వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. అది అలా వెంటనే మాత్రం తగ్గుతుంది. మామూలుగా వచ్చే నొప్పి సార్ స్పాజ్మాటిక్ పెయిన్, అది 5 నిమిషాలు పోతుంది. ఇది మాత్రం 2-3 గంటలు ఉంటుంది నొప్పి, 2-3 గంటలు. ఎందుకంటే సెక్స్ పాల్గొనే పురుషాంగం తగిలి అసలే పుండు కొంత పుండు మీద మరి ఒరిపిడి కలిగి నొప్పి పుడుతుంది అన్నమాట. అంటే ఇలాంటివి మొత్తం మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే తెలిసిపోతుంది. ఏమైనా వాపు ఉందని తెలిసిపోతే దానికి మందులు వాడితే తగ్గిపోతుంది. అది ఎప్పుడైనా సెక్స్ నొప్పి వస్తుంటే సరేలే 1 గంట 2 గంటలు ఓటో ఊరుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ మామూలుగా అలా సరిపెట్టుకోవద్దు. అది మాత్రం చెప్తున్నా, అలా సరిపెట్టుకోవద్దు. ఎవరికైనా సెక్స్లో పాల్గొంటే ఒక అరగంట, గంట, 2 గంటలు 3 గంటలు నొప్పి అనిపిస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ చూపించుకోండి, పీవీ చేయించుకోండి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించండి. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మందులు వాడిని మామూలుగా ఉంటారు, లేకపోతే ఉన్న కొద్దిగా పెరుగుతుంది, ఎక్కువైపోతుంది బాధ. ఆ పని మాత్రం చేయకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.